తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాత శైవక్షేత్రంగా మారబోతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం హైదరాబాదు నుండి 55 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. ఈ శివాలయం శివభక్తుల చేత నిర్మించబడుతున్న ప్రముఖ శైవక్షేత్రం. ఈ ఆలయ గర్భగుడిలో పుణ్యలింగేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇరుపక్కల గణపతి, మాణిక్యాంబవారి ఉపాలయాలతో ఈ పుణ్యప్రదేశం మరింత వైభవంగా మారుతుంది. ఎందరో శివభక్తులు ఈ పుణ్యప్రదేశానికి వస్తూ అద్భుతమైన శివాలయ నిర్మాణానికి సాయం చేస్తూ పుణ్యాన్ని పొందుతున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి శివపుత్రులకు అండగా నిలిచేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హైదరాబాద్ పరిసరాల నుండి విచ్చేశారు పద్మావతి, ధనలక్ష్మి, రోజాబాయి, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి అనే సేవామూర్తులు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పుణ్యమూర్తులందరూ కలిసి మహిమాన్విత లింగానికి అభిషేకం చేసి పులకించిపోయారు. స్వామియే నమః. దివ్యమంగళానందమంగళకర్పూర మంగళ నీరాజనాం దర్శయామి. జయ హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర 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 నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణ కటాక్షణ వీక్షణ ఫల సిద్ధిరస్తు తథాస్తు. ఈ సందర్భంగా భక్తులందరూ హోమం చుట్టూ చేరి యాగంలో నెయ్యి, నవధాన్యాలు వేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. రుద్ర ప్రచోదయాత్ నమః స్వాహా. త్ర్యంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః స్వాహా. ఓం భూ స్వాహా. మహాశైవక్షేత్రమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల్లో పాల్గొని ఇటుకలు సమర్పించి వారి భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ సిబ్బంది నూతన శివాలయ నిర్మాణ సంకల్పం గురించి సేవామూర్తులకు వివరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఈ వెంకటలక్ష్మి గారు వారి మనవరాలు శ్రీహిత గారి జన్మదినం సందర్భంగానూ అమెరికా వాస్తవ్యులైన కె మంగరాజు, నీలాగార్ల తరపున వారి కుటుంబ సభ్యులైన కైలాష్, విక్రమ్, వివేక్ గార్ల తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. అదేవిధంగా సేవామూర్తి ధనలక్ష్మి గారు ఎం శ్రీనివాస్ గారి తరపున సేవామూర్తి టి రోజాబాయి గారు వారి తండ్రి గారు కీర్తిశేషులు ఎం రాజేశ్వర్ గారి తిథి సందర్భంగా నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మరో సేవామూర్తి భాగ్యలక్ష్మి గారు వారి కోడలు నిశిత గారి జన్మదినం సందర్భంగా శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం శక్తిమేర సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. భక్తి సేవా మార్గాలలో తరించిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై ఆ పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా కోరిక ఒక 2 months నుంచి రావాలని అనుకున్నాను. లాస్ట్ వీక్ కూడా రావాలనుకున్న రాలేకపోయాను. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఆశ్రమం చూసి ఇట్లా మేము కారు ఎంటర్ అయిందంటే మమ్మల్ని చాలా మంచిగా మా దగ్గరికి వచ్చి స్వాగతం మంచిగా చెప్పారండి. మళ్ళీ అభిషేకం చేయించారు, హోమం చేయించారు. అందరినీ వాళ్ళ అనాథులను చూసినాము. చాలా అంటే ఎట్లా వాళ్ళని చూస్తే ఒక మాదిరిగా బాధ అనిపించింది మాకు.
ఇంతమందికి మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారా వీళ్ళు పుణ్యలింగేశ్వర టెంపుల్ వాళ్ళు అని మాకు ఒక హ్యాపీనెస్ కూడా అనిపించింది వాళ్ళని చూస్తే. మాకు చాలా బాగున్నదండి. ఇక్కడ అందరినీ చూసి చాలా చాలా బాధగా ఉన్నది. చాలా మంచిగా చేశారు, చాలా హ్యాపీగా ఉంది. హోమం చేశాము, అభిషేకం చేశాము, మనకు చాలా మంచిగా ఇచ్చేశారు. చాలా సంతోషం అండి. వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. వాళ్ళకి ఇంకా దేవుడు ఓపిక ఇవ్వాలి, వాళ్ళకు ఇంకా ఇంకా ఎన్నో చెయ్యాలేనని వాళ్ళకు చేతులు ఎత్తి ఆ దేవునికి దండం పెడుతున్నానండి. అంతేనండి, ఇంకా వేరే కోరిక లేదు.